డిఎస్సిలో డ్రామా గురువులకు గోడకుచ్చి కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కార్ టెస్టింగ్ షాక్. ముందు రమ్మని ఆ తర్వాత కాదు పొమ్మండంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో సవాలక్ష సందేహాలు. రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్ల మాయంపై పలు అనుమానాలు. వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండడంతో చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందని గుండె బేజార్. మీకొచ్చిన కాల్ లెటర్ చెల్లదనడంతో ఏలూరు కేంద్రంలో హతాశుతుడైన ఓ అభ్యర్థి. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే దృశ్యాలు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులందరికీ చేరని కాల్ లెటర్స్. 16,347 పోస్టులతో డిఎస్సి. ఇప్పటిదాకా 10,000 మందికే పిలుపులు. వేలాది మంది మెరిట్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠట. అసలు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితిలో ఉద్యోగార్థులు. అత్యంత పారదర్శకంగా సాగాల్సిన ప్రక్రియలో అడుగడుగునా డొల్లతనం. నోటిఫికేషన్ నుంచి ఎంపిక దాకా అంతా తెరచాటుగానే. గతానికి భిన్నంగా సీక్రెట్గా సెలక్షన్ లిస్ట్. 4 రకాల పోస్టులకు ఎంపికైన తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమేననే మెలిక. ఫలితంగా నష్టపోతున్న ప్రతిభావంతులు. గందరగోళం సృష్టించి గుట్టుగా పోస్టులు కట్టబెట్టే కుట్రలుంటాయంటున్న అభ్యర్థులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోల్లో ఉంటున్న ఎర్రా సూరిబాబు డిఎస్సిలో ఎంపికయ్యాడని గురువారం ఉదయం 9 గంటలకు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్ లెటర్ పంపింది. దీంతో ఆనందంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్లిన సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెల్లబోయాడు. మాకిచ్చిన డిఎస్సి ఎంపిక జాబితాలో మీ పేరు లేదు. మీకు పంపిన కాల్ లెటర్ కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే. మీ సర్టిఫికేట్లను మేము పరిశీలించడం అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో సదరు అభ్యర్థి తన డిఎస్సి లాగిన్లో వెళ్ళి చూడగా అక్కడ ఏ వివరాలు కనబడకపోవడంతో షాక్ తిన్నాడు. ముందు రోజే కనిపించిన కాల్ లెటర్ మర్నాడు అదృశ్యమయ్యింది. ఒక్కరోజులో వెబ్సైట్ లాగిన్ నుంచి తొలగించడంతో నిశ్చేష్టుడయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇది. 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కార్ కేవలం 10,000 మందికి మాత్రమే కాల్ లెటర్లు పంపడం, వాటిని తీసుకుని అక్కడికి వెళ్లిన వారికి టెస్టింగ్ అంటూ వెనక్కి పంపుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ను పరిగణలోకి తీసుకోకుండా ఇలా పరాచకాలు ఏమిటని మండిపడుతున్నారు. డిఎస్సిలో ఎంపికయ్యారో లేదో, అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియనివ్వకుండా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ మొదలు దరఖాస్తు స్వీకరణ, పరీక్షల నిర్వహణ, నార్మలైజేషన్, పోస్టుల కేటగిరీ వరకు మభ్యపుట్టించడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తుంది. చివరికి డిఎస్సిలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల చేయడంలోనూ టెస్టింగ్ల పేరుతో పారదర్శకతకు పాత వేస్తూ దగా చేస్తుంది. ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపిక అయ్యాడో లేదో తెలుసుకునే లోపే ఈ తంతు ముగిసి తమకు నచ్చిన వాళ్లకు ముడుపులు ముట్టజెప్పిన వాళ్ళకి పోస్టులు కట్టబెట్టే కుట్రలకు తెరతీసింది. 2 రోజుల క్రితం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టిఫికేట్ల పరిశీలన కేంద్రానికి వెళ్ళిన తర్వాత అవి చల్లవడంతో ఈ ప్రభుత్వ అసమర్థత నిర్వాకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. చివరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్లోనూ ఇదే రీతిలో వ్యవహరించింది. జీవితాశయం కోసం అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే టెస్టింగ్ అంటూ గందరగోళానికి గురి చేసింది. అభ్యర్థులు ఎంపికయ్యామో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ 4 వేరు పరీక్షలు పెట్టి 4ంట్లోనూ ఎంపికైన వారికి తొలుత ఆప్షన్ ఇచ్చిన ప్రకారమే పోస్టు ఉంటుందని చెప్పి బాంబు పేల్చింది. దీంతో ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది. అభ్యర్థులు ఎంపిక వేళ కుట్ర కోణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తుది జాబితా ప్రకటనకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్లు జారీ చేసే ప్రక్రియ దీనికి నిదర్శనం. 4 రోజుల క్రితం అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 మంది ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10,000 మందికి కూడా కాల్ లెటర్లు అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న పలువురు గురువారం ధ్రువపత్రాల పరిశీలన సెంటర్కు వెళ్లారు. తీరా అధికారులు కాల్ లెటర్లు చెల్లవని, వారి ధ్రువపత్రాలు పరిశీలించడం కుదరదని చెప్పడంతో నివ్వెరపోయారు. ప్రభుత్వం కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే కాల్ లెటర్లు వెబ్సైట్లో పెట్టిందని, వారి ఎంపిక జాబితాలో లేరని చెబుతూ అభ్యర్థులను అడ్డుకున్నారు. ముందు రోజు డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ వెబ్సైట్లో పరిశీలించగా అవి మాయం కావడంతో దిక్కుచోచని స్థితిలో పడ్డారు. కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఒకే సామాజిక వర్గం అభ్యర్థుల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్ లెటర్లు పంపి వారికంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టింది. మరోవైపు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించడం గందరగోళానికి దారితీసింది. గురువారం రాత్రి కూడా కాల్ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. వేలల్లో ఉండడం ప్రభుత్వ అసమర్థతను చాటుతుంది. నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శక పాటించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ గందరగోళానికి గురి చేస్తుంది. తప్పులు సరిదిద్దుకోకుండా ఎదురుదాడి దిగుతుంది. వీటిని నివృత్తి చేయాల్సిన యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గుబాణంగా ఉంటుంది. ప్రతిభను పక్కకు తప్పించి కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి అని సాక్షి పత్రికలో వేయడం జరిగినది. మెగా డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు మెగా డిఎస్సికి సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ పత్రికా ప్రకటనలో ఏముందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నిర్వహణ కోసం GOMS నంబర్ 15 మరియు GOMS నంబర్ 16 స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ తేదీ 19/4/2025 విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు మరియు ఎంపిక విధాన నియమావళి జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా సంచాలకులు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయుటకు 20/4/2025న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫై చేసిన ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. SGTs 6,614, PETs 177, స్కూల్ అసిస్టెంట్స్ 7,487, TGTలు 1,731, PGTలు 286, ప్రిన్సిపల్స్ 52, మొత్తం 16,347 పోస్టులకు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం GOM నంబర్ S17 మరియు GOMS నంబర్ 18 ద్వారా GOMS నంబర్ 15 మరియు GOMS 16లోని కొన్ని నియామకాలకు సవరణలు చేయడం జరిగింది. నియామకంలో అనుసరించిన విధి విధానాలు. ప్రభుత్వం GOMS నంబర్ 77 జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 2/8/2023 ద్వారా మహిళలకు, వికలాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నియామకాలు అనుసరించవలసిన విధి విధానాలు. మొదటి దశ ఓపెన్ క్యాపిటేషన్ కోటా అంటే మెరిట్ ఆధారంగా. రెండవ దశ వెర్టికల్ రిజర్వేషన్లు SC, ST, BC, EWS. మూడవ దశ హారిజంటల్ రిజర్వేషన్లు మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులు. తదుపరి ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోటీ పరీక్ష లేకుండా కేవలం 3% హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని GOMS నంబర్ 47 ద్వారా ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 16,347 పోస్టుల్లో 421 పోస్టులు క్రీడాకారుల కోసం కేటాయించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు అభ్యర్థులకు ఎంపికను అందజేయడం జరిగింది. తదుపరి మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో SC వర్గీకరణకు GOMS నంబర్ 46 డేట్ 18/4/26 ప్రకారం అనుసరించారు. దాని ప్రకారం SCలను 3 ఉపవర్గాలుగా విభజించారు. ప్రతి గ్రూప్కి నిర్దిష్ట రిజర్వేషన్ శాతం కేటాయించారు. నియామకాల కోసం 200 పాయింట్ రోస్టర్ సిస్టంతో ఉపవర్గాల రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ప్రతి గ్రూపులోని మహిళలకు 33/1/3% హారిజంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నారు. పై ఉత్తర్వుల మేరకు మెగా డిఎస్సి 2025లో SC అభ్యర్థులకు ఉపవర్గాల ఆధారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 మరియు సంబంధిత సవరణలను అనుసరించుకొని అభ్యర్థుల ఎంపిక జాబితాలు తయారు చేయబడ్డాయి. GOMS నంబర్ 77 అమల్లోకి వచ్చిన అనంతరం హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తూ నియామక ప్రక్రియ చేపడుతున్న రాష్ట్రంలోని తొలి రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి 2025 అవుతుంది. గమనిక. అభ్యర్థులు ప్రస్తుత ఎంపిక విధానంలో GO నంబర్ 77, GO నంబర్ 46, GO నంబర్ 47 ప్రకారం అమలు చేయబడుతున్నందున గతంలో అమలై ఎంపిక విధానంలో పోల్చినప్పుడు చోటు చేసుకున్న మార్పులు గమనించవలసినది. కొన్ని సబ్జెక్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల పలు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. అభ్యర్థులకు సమన్వయం కలిగించడం కోసం సైంటిఫిక్ నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరిగింది. నార్మలైజేషన్ ప్రక్రియలో అనుసరించే నార్మలైజేషన్ ఫార్ములా OGలో స్పష్టంగా పొందుపరిచారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలు 6/6/2025 నుంచి 2/7/2025 నిర్వహించబడ్డాయి. 3,36,307 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు గాను 5,77,690 దరఖాస్తులు చేసుకున్నారని, ఇందుకు గాను 5,36,690 దరఖాస్తులకు సంబంధించి 92.90% పరీక్షలకు హాజరయ్యారు.
అభ్యంతరాలను పరిశీలించిన పిదప తుదికి విడుదల చేసి నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి 17/8/2025న స్కోర్ కార్డు ప్రకటించబడ్డాయి. ఆ తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించి 22/8/2025న మెరిట్ లిస్టులను అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడ్డాయి. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ 3% క్రీడాకారుల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల క్రీడా జాబితాను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ నుండి అభ్యర్థుల జాబితాను వెంటనే ఎంపిక పరిధిలోకి వచ్చే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి కాల్ లెటర్లు పంపించబడ్డాయి. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఎంపిక చేసుకున్న అన్ని పోస్టులకు సంబంధించిన ధృవపత్రాలు పరిశీలించడానికి జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీములు ఏర్పాటు చేయబడ్డాయి. వికలాంగ అభ్యర్థుల వైద్య ధృవీకరణ కోసం జిల్లా వైద్యాధికారి సహకారంతో జిల్లా స్థాయిలో మెడికల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ను పరిశీలించడానికి 28/8/2025 నుండి షెడ్యూల్ ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతుంది. జిల్లా స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టుల కోసం కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాల్లోనే జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు వివిధ పోస్టులకు అర్హత సాధించినందున వాటి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి కాల్ లెటర్లు జారీ చేయబడ్డాయి. ఇప్పటి వరకు 15,308 కాల్ లెటర్లు పంపగా 15,068 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన పోస్ట్ ప్రాధాన్యత ఎంపికలను పరిగణలోకి తీసుకొని ఎంపిక జాబితా అనగా సెలక్షన్ లిస్ట్ ప్రకటించబడుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పారదర్శకంగాను సాఫీగాను కొనసాగుతూ నిర్ణీత సమయానికి పూర్తి చేయబడుతుంది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆధారమైన వార్తలు ప్రచారం చేస్తూ అభ్యర్థులను అపోహలకు ఆందోళనకు గురిచేస్తున్నారు. అభ్యర్థులు వీటిని విశ్వసించవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అని ఎంవి కృష్ణారెడ్డి మెగా డిఎస్సి 2025 కన్వీనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.